ఒక బిజినెస్ని కొత్త దేశంలోకి విస్తరించడం. ఇది చాలా పెద్ద అడుగు కదా. ఇది అద్భుతమైన సక్సెస్కి దారితీయొచ్చు, లేదా ఊహించని సవాళ్లను కూడా తీసుకురావచ్చు. మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈరోజు ఈ క్లిష్టమైన ప్రయాణాన్ని సింపుల్ చేసే ఒక ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక స్ట్రాటజిక్ పజిల్ లాంటిది. స్పీడ్, కంట్రోల్, ఇంకా రిస్క్, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి సరైన ముక్కల్ని ఎలా కలపాలో ఇప్పుడు చూద్దాం. సో మన ప్రయాణంలో మొదటి అడుగు ఆ ఏరియాని సరిగ్గా పరిశీలించడం. తెలియని ప్రదేశంలోకి వెళ్లేముందు మ్యాప్ను ఎలాగైతే స్టడీ చేస్తామో అడుగు పెట్టబోయే మార్కెట్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇదే మన విజయానికి ఫౌండేషన్. ఇక్కడ మనం జస్ట్ పైన చూస్తే సరిపోదు. అసలు ఆ మార్కెట్ ఎంత పెద్దది, మన ప్రొడక్ట్ని ఎవరు కొంటారు, కాంపిటీటర్స్ ఎంత బలంగా ఉన్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక, రాజకీయ వాతావరణం బిజినెస్ చేయడానికి సేఫ్గా ఉందా, ఈ ప్రశ్నలకు సమాధానాలే మన స్ట్రాటజీకి దారి చూపిస్తాయి. కరెక్ట్ డేటా లేకుండా తీసుకునే నిర్ణయం చీకట్లో బాణం వేయడంలాంటిదే. సరే, ఇప్పుడు మన దగ్గర మ్యాప్ రెడీగా ఉంది. మరి ప్రయాణానికి సరైన వెహికల్ని ఎంచుకోవాలి కదా. మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి మన ముందు 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ప్రతి దారికి దాని సొంత స్పీడ్, రిస్క్, ఇంకా ఖర్చుంటాయి. అవేంటో చూద్దాం. ఈ 4 ఆప్షన్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఇది ఏదో అదృష్టం మీద ఆధారపడి తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి ఆప్షన్లో ఉండే లాభనష్టాల్ని బేరీజు వేయడానికి ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ అవసరం. ఇప్పుడు దాన్ని చూద్దాం. సరే, ఈ టేబుల్ని కొంచెం దగ్గరగా చూద్దాం. డైరెక్ట్ ఎంట్రీ అంటే స్టీరింగ్ పూర్తిగా మన చేతుల్లో ఉండటం లాంటిది. కంట్రోల్ ఎక్కువ, కానీ రిస్క్ కూడా మనమే భరించాలి. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ని పెట్టుకోవటం లాంటిది. గమ్యాన్ని ఫాస్ట్గా చేరొచ్చు, కానీ జర్నీ మీద కంట్రోల్ తగ్గుతుంది. ఇక జాయింట్ వెంచర్ అంటే ఒకరితో కార్ షేర్ చేసుకోవడం లాంటిది. ఖర్చు, రిస్క్ రెండూ పంచుకోవచ్చు. చివరిగా ఆన్లైన్. ఇది తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ హైవే, కానీ లోకల్ మార్కెట్ని రీచ్ అవ్వడం ఒక ఛాలెంజ్. సో సరైన ఆప్షన్ అనేది మన డెస్టినేషన్ ఇంకా రిస్క్ తీసుకునే కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. 4 దారులు మన ముందున్నాయి, కానీ ఏది కరెక్ట్? ఇది ఏదో గెస్ చేసి తీసుకునే నిర్ణయం కాదు. ఒక పద్ధతి ప్రకారం డేటా ఆధారంగా సరైన దారిని ఎంచుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఈ స్ట్రాటజిక్ స్కోర్ కార్డ్. గ్రేట్ స్ట్రాటజీ అనేది ఏదో గట్ ఫీలింగ్తో వచ్చేది కాదు. అది పక్కాగా లెక్కించి తీసుకున్న నిర్ణయం. ఏది అత్యంత ముఖ్యమో డిఫైన్ చేసుకోవడం ద్వారా మనం సరైన లక్ష్యాన్ని గురిపెట్టగలం. చూడండి, సక్సెస్కి ఒకే ఫార్ములా ఉండదు. ప్రతి బిజినెస్కి ప్రయారిటీస్ వేరు. ఈ ఉదాహరణలో లాభానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, 30%. అంటే ఈ కంపెనీకి స్పీడ్ కన్నా లాభమే ఎక్కువ ముఖ్యం. కొన్ని కంపెనీలకు మార్కెట్ని ఫాస్ట్గా కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కావచ్చు. ఇక్కడే స్ట్రాటజీ పర్సనల్గా మారుతుంది. ఏ ఫ్యాక్టర్కి ఎంత వెయిట్ ఇవ్వాలనేది ఆ బిజినెస్ డిఎన్ఏపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అన్ని ముక్కలను కలిపి చూద్దాం. మన ప్రయారిటీస్కి ప్రతి స్ట్రాటజీ ఎంతవరకు సూట్ అవుతుందో స్కోర్ ఇస్తాం. ఈ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది. అభిప్రాయాలు, కన్ఫ్యూజన్ పోయి ఒక క్లియర్, డేటా డ్రివెన్ ఆన్సర్ మన ముందుంటుంది. ఏ దారి విజయానికి దగ్గరగా తీసుకెళ్తుందో ఈ స్కోర్ కార్డ్ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, డెస్టినేషన్ ఫిక్స్ అయింది, దారి కూడా సెలెక్ట్ చేసుకున్నాం. కానీ బెస్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని ఆచరణలో పెట్టకపోతే అది పేపర్కే పరిమితం. ఇప్పుడు మనం స్ట్రాటజీ నుండి యాక్షన్లోకి వెళదాం. అసలైన జర్నీ ఇక్కడే మొదలవుతుంది. విజయం అనేది స్టెప్ బై స్టెప్గా నిర్మించబడుతుంది. ఈ రోడ్ మ్యాప్ ఆ స్టెప్స్ని చూపిస్తుంది. ఫస్ట్, ప్రయాణానికి ఫ్యూయల్ లాంటి బడ్జెట్ని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత లీగల్ ఫౌండేషన్స్ వేయాలి. మార్కెటింగ్ ద్వారా మన రాకను ప్రకటించి ఆపరేషన్స్ని స్మూత్గా నడపాలి. ఫైనల్గా రాకెట్ని లాంచ్ చేసి దాని జర్నీని నిశితంగా గమనించాలి. ప్రతి స్టెప్ మునుపటి దానిపై ఆధారపడి ఉంటుంది. సక్సెస్కి టైం పడుతుంది, దానికొక ప్లాన్ ఉంటుంది. మొదటి 3 నెలలు తెర వెనుక జరిగే ప్రిపరేషన్, ఫౌండేషన్ వేయడం. 4వ నెల అసలు షో, మార్కెట్లోకి ఎంట్రీ. కాని కథ అక్కడితో అయిపోదు. ఆ తర్వాత 12 నెలలు పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్లో మన పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇది ఒక స్ప్రింట్ కాదు, ఇదొక మ్యారథాన్. కొత్త దేశంలో ఎవరూ ఒంటరిగా గెలవలేరు. సక్సెస్ అవ్వాలంటే లోకల్ ఫ్రెండ్స్ అవసరం. మనల్ని మార్కెట్లోని ప్రతి మూలకు తీసుకెళ్లే డిస్ట్రిబ్యూటర్స్, రిస్క్ని పంచుకునే జాయింట్ వెంచర్ పార్ట్నర్స్,
ప్రోడక్ట్స్ని కస్టమర్లకి చేర్చే లాజిస్టిక్స్ ఆర్మీ, వీళ్లందరూ మన లోకల్ సపోర్ట్ సిస్టమ్. వాళ్ల బలమే మన బలం. ప్రతి మార్కెట్కి దాని సొంత రూల్ బుక్ ఉంటుంది. బిజినెస్ రిజిస్ట్రేషన్, ట్యాక్సులు, లేబర్ లాస్ ఇవి కేవలం ఫార్మాలిటీస్ కావు. ఇవి మన ఆడబోయే ఆట యొక్క రూల్స్. ఈ రూల్స్ని పాటించడంలో ఫెయిలైతే గేమ్ మొదలవకముందే అయిపోయే ప్రమాదముంది. సో లీగల్ జాగ్రత్త అనేది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. సరే, ప్రయాణం మొదలైంది. కానీ మన కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామా? మన గమ్యాన్ని చేరుకుంటున్నామా? అసలు విజయమంటే ఏంటో ముందే డిఫైన్ చేసుకోకపోతే గెలిచామో లేదో ఎప్పటికీ తెలియదు. అందుకే ఇప్పుడు సక్సెస్ని ఎలా కొలవాలో మాట్లాడదాం. ఒక గేమ్లో స్కోర్ తెలియకపోతే గెలవటం అసాధ్యం. బిజినెస్ కూడా అంతే. ఈ కేపీఐస్ అనేవి స్కోర్ బోర్డ్ లాంటివి. అవి మనం గెలుస్తున్నామా, ఓడుతున్నామా, లేదంటే మన స్ట్రాటజీని మార్చాలా అని క్లియర్గా చెబుతాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కేపీఐస్ చూద్దాం. సక్సెస్ని ఎలా కొలవాలి? మొదటగా మార్కెట్లో మన ఉనికితో. ఉదాహరణకి 2 ఏళ్లలో 15% మార్కెట్ షేర్ని సంపాదించడమనేది ఒక గోల్ కావచ్చు. అయితే మార్కెట్ షేర్ అనేది కస్టమర్ల నుండే వస్తుంది. అందుకే ఫస్ట్ ఇయర్లోనే 10,000 మంది కొత్త కస్టమర్లను సంపాదించడమనేది మరో టార్గెట్. ఎక్కువ కస్టమర్లు అంటే ఎక్కువ రెవెన్యూ. సో ఫస్ట్ ఇయర్కి $2 మిలియన్ ఆదాయం సంపాదించడం నెక్స్ట్ స్టెప్. కానీ ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన కొలమానం ఒక్కటే: మనం పెట్టిన ప్రతి రూపాయికి ఎంత తిరిగి వచ్చింది. 3 ఏళ్లలో 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI సాధించడమనేది అల్టిమేట్ సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి చివరికి మనం ఈ ఒక్క కీలక ప్రశ్నకు వస్తాం. స్పీడ్, కంట్రోల్ ఇంకా లాభాలను బ్యాలెన్స్ చేస్తూ రిస్క్ని తగ్గించే ఆ సరైన స్ట్రాటజీ ఏది? ఈ ఫ్రేమ్వర్క్ ఒక మ్యాప్ లాంటిది. కానీ ప్రయాణం చేయాల్సింది, గమ్యాన్ని చేరుకోవాల్సింది ఆ బిజినెస్సే. సరైన మార్గాన్ని ఎంచుకోవడమే విజయానికి మొదటి మెట్టు.